టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరాభవనామ సంవత్సరం 2026కి అయితే మనకి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పాలంటే మొట్టమొదటిగా మనకి ఏం చూడాలండి, మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. ముందుగా మనకి ఈ యొక్క గురుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలో ఉన్నాడు. ఈయన జూన్ 2, 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత అతిచారం వలన సూర్యుడు రవి సింహరాశి దగ్గరికి సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళి జనవరి 24, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ కర్కాటక రాశిలోకి వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ 2027 ఉగాది వచ్చేంత వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది మనకి గురుడు యొక్క సంచారం. ఇకపోతే శని వచ్చేసరికి మనకి ఎక్కడున్నాడండి? మీనరాశిలో వక్రించున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వక్రించి అక్కడే ఉంటాడు. అక్కడ బ్యాక్ వస్తాడు. అక్కడ నక్షత్రాల్లోనే వెనక్గా రావడము అనేటటువంటిది పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం, అలా ఆ రాశిలోనే ఉండడం జరుగుతుంది. నక్షత్రాల్లో సంచారం కిందకి రెట్రోగ్రేడ్ అవుతాడు, వక్రగతి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుగ్రహము మన కుంభరాశిలో ఉంది. మరి డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మకర రాశిలోకి వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా సింహరాశిలో ఉండి, ఆ సింహరాశి తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అయితే ఇక మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం అనేటటువంటి చిన్న గ్రహాలు కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. ఈ సంవత్సరం సేనాధిపతి మరి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా ఉన్నారు. మనకి సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముహూర్తాలు కూడా లేవు. మనకి అధిక మాసం వచ్చింది. శుక్రమౌఢం వచ్చేసరికి దాటిన తర్వాత మనకి కేవలం ఏప్రిల్, మే నెలలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత మళ్ళా మనకి అధిక మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఉండడం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క రాశి వారికి మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలతో పాటు ద్వాదశ రాశుల్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, తర్వాత వ్యయం 8 ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉంది. అసలే ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినటి శని జరుగుతుంది కాబట్టి ఈ ఏలినటి శని ప్రభావంలో కుంభరాశి వారికి ఆదాయం బాగుండలేదు, లేకపోతే ఇంకా ఇంక్రీజ్ అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకి పరాభవనామ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత వచ్చేటటువంటిది ఏంటంటే ఈ యొక్క ఖర్చు అనేటటువంటిది కొంచెం అధికంగా ఉంది, 8. అంటే పనుల దగ్గరికి వచ్చేసరికి మాకు కొత్త పనులు వస్తాయండి, రావండి, పోనీ ఖర్చు పక్కన పెట్టేసేయండి అంటే పనులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రుపీడ అనేటటువంటిది పోవడానికి అవకాశాలు ఉంటాయి. గత సంవత్సరం అంతా కూడా మీకు ఇంతవరకు ముందు వరకు కూడా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కోర్టుల నుంచి వీళ్ళు బయటకు వచ్చేసేయడము, పోలీస్ స్టేషన్ కేసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా రాజ్యపూజ్యం 4 కాబట్టి అందరూ మిమ్మల్ని చీఫ్ గెస్ట్ల కింద పిలుస్తారు. బంధువులందరూ కూడా మిమ్మల్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తారు వాళ్ళ ఊర్లో. వాళ్ళ యొక్క సమస్యలను తలలో 4 మీ డబ్బులు ఖర్చు పెట్టి మరి వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తారు. ఆ తర్వాత తిట్లు తింటారు ఏలినటి శని కాబట్టి. అయినా సరే ఇది మామూలే కదా, మాకు గత ఎన్నో సంవత్సరాలుగా అని చెప్పేసి అందరూ కూడా కుంభరాశి వాళ్ళు అనుకుంటారు. ఇక కుంభరాశి వాళ్ళకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రయత్నపూర్వకంగా జాబులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా పెద్ద
స్థాయిలో ఉన్నటువంటి సన్యాసులు నిండా ఆశ్రమాలు పెట్టుకునేటువంటి వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు వీళ్ళకి పరిచయం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మరి వివాహాలు అయిపోతాయి ఈ యొక్క జూన్ 2, 2026 సంవత్సరం వరకు. ఏమంటే మరి ఆ తర్వాత అవదాన్ని అంటే మళ్ళీ మన కార్తీక మాసం తర్వాత ఈ వివాహాలు అవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి మంచిగా ఈ యొక్క కాళ్ళ సమస్యలు, పాదాల దగ్గర, మోడుకుల దగ్గర ఈ రాశి వారికి ఎవరికైనా సరే మనము ఆదాయాలు బ్రహ్మాండంగా ఉండడం, ఈ యొక్క సమస్య అనేటటువంటిది ప్రధానంగా ఉండడం ద్వారా కాస్త ఇంట్రెస్ట్ అనేటటువంటిది చాలామంది ఏలినట్స్ అని జరుగుతుంది కాబట్టి తక్కువ చూపించడం జరుగుతుంది. ఇక వివాహాలు చేసుకుందాంలే, తర్వాత ఏ పనైనా సరే తర్వాత అంటూ ఉంటారనమాట. ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉండి, జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మిమ్మల్ని మీరే నమ్మకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆనరబుల్ జడ్జెస్ చేసేటటువంటి పనులన్నీ కూడా, జడ్జిమెంట్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే ఆటోమేటిక్గా కోయిన్సిడెన్స్ అనమాట అది. కాబట్టి ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పిండి మిషన్ల దగ్గర నుంచి వంట, క్యాటరింగ్ సర్వీసెస్, రెస్టారెంట్స్, ఇవన్నీ కూడా. మరి ఈ రాశి వారికి ఉన్నటువంటి కుంభరాశి వారికి డయాబెటీస్, యూరిక్ యాసిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి డాక్టర్లతో ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే రాహుకేతువుల వాళ్ళు అక్కడ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి ఏలినట్స్ అని జరుగుతుంది కాబట్టి ఏలినట్స్ అని జపం చేసుకోవాలా. అదేవిధంగా మనము ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి మీకు పనులు అవడం జరుగుతాయి. శుభమస్తు.